భార్యయునేగు బేరడవికిన్ తానొక్కడైనంచను. భార్యగారు, పెద్దదాన్ని అయిపోయానండి, నేను వస్తే మీకు ఇబ్బంది, ఇప్పుడు ఆ వానప్రస్థాశ్రమం, నేను కొడుకు దగ్గర ఉంటాను, మీరు చెయ్యండి సేవ, ఓపిక ఉంది కాబట్టి. ఆయన చెయ్యగలిగిన సేవ చేస్తూ ఉంటాడు. అన్ని వేళలా ఆవిడ అనుగమించలేకపోవచ్చు. అప్పుడు ఆవిడ కొడుకు దగ్గర ఉంటుంది. అంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడని కాదు నా ఉద్దేశ్యం. ఆయనకి ఓపిక ఉంది, చెయ్యగలిగినంత ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఆవిడ ఓపిక కొద్దీ ఆవిడ చేస్తూ ఉంటాడు. లౌకికంగా పద్యం పరంగా ఆలోచిస్తే కొడుకు దగ్గర విడిచిపెట్టి తాను అరణ్యమనకు వెళ్ళాడు అని. కాబట్టి తానొక్కడైనంచను మానాహంకృతులూట్సు. తానెవరింతకు ముందు ఈ అహంకారం కానీ, నేను ఇది అన్న గర్వాన్ని కానీ వదిలిపెట్టేస్తాడు. ఇక ఆ జ్ఞాపకం ఉండదు, నేను ఇది అన్నదేం ఉండదు. ఇక మీరు ఒకప్పుడు ఇది కదండి, నవ్వు నవ్వుతాడంతే. ఇప్పుడు తానేమిటి? సమాజ సేవకుడు. సమాజము ఈశ్వర స్వరూపం. కాబట్టి ఎవరికి ఏ ఉపకారం చేసి పెట్టగలిగినా అది తాను పరమసామాన్యుడిగా సేవ చేసి పెడుతుంటాడు. సమాజమునందు భగవంతుణ్ణి చూస్తాడు. సమయం ఉంది చదువుకుంటాడు, సమయం ఉంది పాట వింటాడు, సమయం ఉంది దేవాలయానికి వెడతాడు, సమయం ఉంది వాళ్ళ ఇంట్లో ఎవరికో అవసరం ఉంది, ఆ ఉపకారం చేసి పెడతాడు. కాబట్టి మానాహంకృతులుట్సు ఇంద్రియములను మర్దించు. ఇంద్రియములను మర్దన చేస్తాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని అరికడతాడు అని. ఇక కన్ను అదే పనిగా మనసుతో కలిసి మనసులో పిచ్చి కోరికలు పడుతూ ఉండడం, చూడకూడనివి చూస్తూ ఉండడం, వినకూడనివి వింటూ ఉండడం, మాట్లాడకూడనివి మాట్లాడుతూ ఉండడం, తినకూడనివి తింటూ ఉండడం. ఇంకా ఎంతసేపు తినాలన్నది కానీ పడుతుందంటావా, ఆకలిస్తుందంటావా, ఈ వెర్రి ఉండదు. ఇంద్రియములను మర్దన చేస్తాడు అంటే ఇంద్రియముల యొక్క సుఖములను అపేక్షించడు. భగవత్ సంబంధంగా 10 మందికి ఉపకారం చెయ్యడంలో తాను సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. అలా ఇంద్రియములను మర్దించు అచ్చో జడల్పూను అంటే ఇంకా శరీరం ఏదో పెద్ద సబుగుగా ఉండాలనేటటువంటి కోరిక ఉండదు. ఈ రంగు బట్ట కడదాం, ఆ రంగు బట్ట కడదాం, ఇంత అంచు కడదాం, ఏదో ఇలా తలకాయ దూకుందాం, ఇలా శుభ్రంగా ఉందాం, ఇలా అంగరాగములను అలదుకుందాం, అనులేపనములను పూసుకుందాం, ఈ గొలుసులు వేసుకుందాం, ఇవేముండవు. అంటే జటలు పెరిగిపోయినా కూడా దాని గురించి ఆలోచించాడు. భగవంతుని యందు మనసు పెట్టి ఉంటాడు. కానీ ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, కేవలముగా ఈ బాహ్యాడంబరాలు ఒక్కటి పెట్టుకున్నారనుకోండి, లోపల శుద్ధి లేదనుకోండి, దానివల్ల లేనిపోని ప్రమాదం వస్తుంది. అచ్చో జడల్పూను తాపస శాస్త్రములు చదువు. ఇంకా ఎంతసేపు చదివితే ఏమి చదువుతుంటాడు అంటే తన తపస్సుని పెంచగలిగినవి చదువుకుంటాడు. అంటే ఇదిగో శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, ఇటువంటివన్నీ బాగా చదువుతాడు. బాగా చదివి అందులోంచి విశేషములను పట్టుకుంటాడు. కాబట్టి అటువంటి తపస్సు పెరగగలిగినవి అంటే మంచి విషయములను ఇంకా వినాలన్న అనురక్తిని పెంచగలిగినవి, మంచివి ఇంకా చెయ్యాలన్న అనురక్తిని పెంచగలిగినవి, ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని ఆపగలిగినవి, ఇటువంటి ఎక్కువ బాగా తదేక దృష్టితో చదివి జీర్ణం చేసుకొని ఆదర్శముగా పాటించడం మొదలు పెడతాడు. తజ్ఞాళితో వానప్రస్థ విధా ప్రవిష్టుడు. ఎప్పుడైనా ఎవరితోనో మాట్లాడితే తజ్ఞాళితో ఆ తపస్సు గురించి, ఆ ఇంద్రియములను మర్దించడం గురించి, కోర్కెలు భగవత్పరం చేయడం గురించి, నిరాడంబరంగా తాను ఉంటూ మనస్సు ఎప్పుడూ భగవంతుని యందు కేంద్రీకరించడం గురించి, ఇటువంటి విషయములను ఎవరితో చర్చిస్తే బాగా చెప్పగలరో అటువంటి వారితో కూడి ఉండి వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇతర విషయములతో సంగము బాగా తగ్గించేసుకుంటాడు. వానప్రస్థ విధా ప్రవిష్టుడు ప్రజావాత్సల్య నిఘ్నాత్మతన్. ఇంకా అస్తమానం 24 గంటలను మా అబ్బాయిని 10 రోజులు చూసి రావాలి, మా కోడల్లో 20 రోజులు చూసి, ఇంకా ఆ పిచ్చి బాగా తగ్గించుకుంటాడు. కానీ వాళ్ళు వచ్చారనుకోండి, నాన్నగారిని చూసి వస్తాను అని వాళ్ళు వచ్చారనుకోండి, రారా తామరాకు మీద నీటి బొట్టు దా, ఎరా బాగున్నావా, మనవాళ్ళు బాగున్నారా, అంతేగాని అక్కర్లేని వైరాగ్యం వాళ్ళ దగ్గర ప్రదర్శించకూడదు, అలా మాట్లాడకూడదు. వాళ్ళు ఇంకా ఆ స్థాయికి వాళ్ళు రాలేదుగా. నువ్వు ప్రేమతో పలకరించి లోపల సంగము పెట్టుకోకు, అందరూ బాగుండాలి. పైకి కుశల ప్రశ్నవి, వాళ్ళు ఉన్ననాళ్ళు ప్రేమ చూపించు, లోపల సంఘం భగవంతుడితో పెట్టుకో.
అలా ఉండగలిగిన వాడెవరున్నాడో ప్రజా వాత్సల్య నిఘ్నాత్మతన్, లోపల వాళ్ళు వెళ్ళిపోయారని బెంగలేదు, వాళ్ళు వచ్చారని పొంగులేదు. కానీ సాక్షిగా అక్కడ జరుగుతున్న వాటిని చక్కగా తాను నిర్వర్తిస్తుంటాడు. ఎందుకంటే కర్తవ్యాన్ని వదలకూడదని చెప్తున్నాడు భీష్ముడు. నీ కర్తవ్యం నువ్వు ఎలా వదిలేస్తావు? నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి. కాబట్టి ప్రజావాత్సల్య నిఘ్నాత్మతన్, అలా వానప్రస్తు ఉంటాడు. ఇంకా వైరాగ్యము తీవ్రతరమైపోతే సన్యాసాశ్రమంలోకి ప్రవేశిస్తే సన్యాసికి ఉండేటటువంటి నియమములు: ఎచ్చోటనైనను నిల్చు, ఆకటికి ఏమేనిన్గును, రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు, అగ్ని పరిచర్యన్ బాసి వర్తించు, తానిచ్చన్ గోరదొకండు, ఇంద్రియ జయం వేపారు భోగంబులన్ మెచ్చున్, మృక్కును నొల్లకుండు, యతి పేర్మిన్ నిర్మముండై నృపా. సన్యాసం అంటే లోపల బాగా వచ్చేటటువంటి పరిణితి, పైన మార్చుకున్న బట్ట యొక్క రంగు కాదు అని చెప్తున్నాడు స్పష్టంగా భీష్మాచార్యుల వారు. బట్ట రంగు మార్చుకుని ఏదో కొత్త రంగు బట్ట కట్టుకుంటే సన్యాసి అయిపోడోయ్, లోపల రావాలి సన్యాసం. ఎలా అంటే ఎచ్చోనైనను నిల్చు. చీకటి పడిపోయింది కదండి, ఇంటికి వెళ్ళిపోతానని గృహస్థ అన్నట్లుగా అనడు, ఎక్కడైనా ఉండిపోతాడు. ఎందుకని? ఇది ఆత్మ కాదు, ఇది శరీరము అని నమ్మి వాళ్ళు ఎప్పుడూ ఆత్మ వివేచన చేస్తూ ఆత్మతో రమిస్తూ అలా ఉంటారు. ఆకటికిన్ ఏమేనింగును, ఆకలి వేస్తే అది వ్యాధి. నాకు దగ్గు వచ్చిందనుకోండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, మంది ఇచ్చారు. మందిస్తే డాక్టర్ గారు తీయగా ఉంటేనే నాకు బాగుంటుందండి అంటానా? చేదుగా ఉన్నా వేసుకుంటాను. ఒక సన్యాసి ఆకలి వేస్తే ఎలా ఉంటాడు అంటే, కేవలముగా మందు వేసుకుని అనారోగ్యమును ఉపశమింపచేసుకున్నట్టుగా ఆకలి వేసినప్పుడు ఆ ఇంటి ముందుకెళ్ళి నిలబడి భవతి భిక్షాందేహి అన్నప్పుడు ఏ తల్లి ఏది వేస్తుందో అంతే, అదే తినడం. ఎందరో ఉన్నారు మహాత్ములు అటువంటి వారు, అలా జీవించిన వారు, అలా తిన్నవారు ఎందరో. కాబట్టి రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు. రాత్రి అయిపోయిందనుకోండి, ఆయన ఎక్కడో ఉన్నారు, చీకటి పడిపోయింది, ఆయన ఎక్కడున్నారో అక్కడే పడుకుంటారు. రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు, అగ్ని పరిచర్యన్ బాసి వర్తించు. అగ్నితో సంబంధం పెట్టుకోరు. యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, ఇవన్నీ మళ్ళీ ఏదో దాని మీద పుణ్యాన్ని ఆశించడం, ఆధ్వర్యాలు ఇవి ఏముండవు. అగ్నితో పచనం చేయించుకోవడం కూడా ఉండదు. నాకు వంట చేసి పెట్టండి అని కానీ, లేకపోతే అగ్నిని ఆరాధించడం కానీ, అగ్ని ద్వారా ఏదైనా చేయించుకోవడం కానీ ఉండదు. కాబట్టి అగ్నితో సంబంధం వదిలేస్తారు. సంబంధం వదిలిపెట్టేశారు కాబట్టి, ఆయన శరీరం వదిలిపెట్టేశారనుకోండి, కాల్సరు. అగ్ని సంబంధంతో సంస్కారం చేయరు. భూమిలో పెట్టి శివలింగం పెడితే అధిష్టానం అంటారు, పైన తులసికోట పెడితే బృందావనం అంటారు. కాబట్టి ఆయన అగ్ని పరిచర్యన్ బాసి వర్తించు, తానిచ్చంకోరడొకండు. నాకు ఇది కావాలి అన్నది ఏముండదు. నాకు ఇది కావాలి అన్న మాట అసలు ఏదీ ఉండదు. మృక్కును నొల్లకుండు, యతి పేర్మిన్ నిర్మముండై నృపా. యతి సన్యాసి ఏ విధమైనటువంటి వాంఛలు లేకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో అలా ఉంటాడు ధర్మరాజా. అది సన్యాసాశ్రమం యొక్క ధర్మము. ధర్మరాజా, అసలు ఈ లోకంలో ఉండేటటువంటి సమస్త ధర్మములు ఎవరి వలన వర్ధిల్లుతాయో తెలుసా? రాజు వలననే వర్ధిల్లుతాయి. ఎక్కడైనా సరే అధిపతి ఎవరుంటాడో వాడి వలన మిగిలిన వాళ్ళకి అలవాట్లు వస్తాయి. అందుకే యాగములను, భోగములను, త్యాగములను, బహువిధముల ధర్మములు మహాభాగా నరపతి రక్షాయోగంబున చెల్లు ప్రజకు నుల్లాసముగన్. ఒక్కటి గుర్తుపెట్టుకో ధర్మరాజా, ఎవరో ఒకడు ప్రయత్నపూర్వకంగా చేయడం కాదు, ప్రజలందరికీ కూడా కొన్ని అలవాట్లు ఏర్పడతాయి. ఏవి? యాగములను. యజ్ఞయాగాది క్రతువులు చేద్దాం, దేవతల్ని సంతోషపెడదాం, వర్షములు పడాలి, అందరూ సంతోషంగా ఉండాలి, సమస్త ప్రాణులు అన్నం తినాలి, అందరికీ నీళ్లు దొరకాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని త్యాగముతో అందరూ యాగములను చెయ్యడానికి సిద్ధపడతారు. ఇప్పుడు ప్రభువుకి కూడా దాని మీద నమ్మకం ఉన్నప్పుడు. భోగములను వాళ్ళందరూ సంతోషంగా వాళ్ళది వాళ్ళు సంతోషంగా అనుభవించగలగాలంటే ప్రభువుని బట్టి ఉంటుంది. ఎందుకని?
రాజు చండశాసనుడు అనుకోండి, రాజు పేరు చెప్తే భయం అనుకోండి అధర్మానికి, ఎలా నేరముల సంఖ్య పెరుగుతుంది? ఎవరికి ఉన్నది వాడు క్షేమంగా సంతోషంగా వాడు అనుభవించగలుగుతాడు. ఒకడిది ఒకడిప్పుడు లాక్కోగలుగుతాడు, మనని ఎవడేం చేయగలడులే అన్నప్పుడు. కాబట్టి రాజు బలవంతుడై రాజు ధార్మికుడైన నాడు ప్రజలు తమ భోగములను తాము అనుభవించగలుగుతారు. త్యాగములను రాజు ఎంతటి త్యాగము కలిగిన వాడో ప్రజలకి అదే త్యాగం అలవాటవుతుంది. అందుకే రాజు మార్గదర్శి అయి నిలబడగలిగిన వాడు కావలసి ఉంటుంది. బహువిధ ధర్మములు మహాభాగా నరపతి రక్షాయోగంబున చెల్లు ప్రజకు ఉల్లాసముగన్. ఆ నరపతి రాజైనటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలా పరిపాలన చేస్తున్నాడో దాని వలన ప్రజలందరూ కూడా సంతోషాన్ని పొందడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఒకరునికి నలిగి అతని సకల హిరణ్యంబు రత్న సంచయంబును పుచ్చుకును తన వలచిన వానికి ఇచ్చు ధనేశుడండు నృపుడు అట్టితరిన్. ధర్మరాజా, లోకంలో మహారాజనేటటువంటి వాని యొక్క అధికారముల విస్తృతి ఎలా ఉంటుందో తెలుసా? ఏం చెయ్యగలడో తెలుసా? వేరొక కుబేరుడు వీడి దగ్గర ఉండడం ప్రమాదం అనుకుంటే తీసేసుకోగలడు, వీడి దగ్గర ఉంటే మంచిది అనుకుంటే వాళ్ళకి ఎంతైనా ఇచ్చేయగలడు, ఏదైనా చేయగలడు. ఎందుకో తెలుసా? శ్రీరామాయణంలో ఒక మాట చెప్తారు, 5 దేవతల యొక్క అంశ పరిపాలకుని యందు ప్రవేశించి ఉంటుంది. అందుకే ఈ ధర్మం తెలిస్తేనండి, మనం మన కార్యాలయానికి వెళ్ళినప్పుడు మన అధికారి కనబడ్డాడు అనుకోండి, విష్ణువాంశని దర్శనం చేసి నమస్కారం మనస్ఫూర్తిగా చెయ్యగలిగితే అది శ్రీ మహావిష్ణువుకి చెల్లుతుంది. చెప్పడం గొప్ప కాదు, అలా చెయ్యగలగడం గొప్ప. ఎందుకని అంటే ప్రభువు యందు 5 దేవతల యొక్క అంశలు ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటుంది శాస్త్రం. శ్రీరామాయణం చెప్పింది, పంచరూపాణి రాజానో ధారయంత్యమితౌజస అగ్నేరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ. 5 ఎవరు అంటే అగ్ని యొక్క అంశ, ఇంద్రుని యొక్క అంశ, వరుణుని యొక్క అంశ, సోముని యొక్క అంశ, యమధర్మరాజు గారి అంశ. ఈ 5 అంశాలు కూడా ప్రభువు యందు ఉంటాయి. అందుకే అగ్నిలా వేడిగా ఉండగలడు. పర్వాలేదా, వెళ్ళొచ్చా ఇప్పుడు మాట్లాడడానికి అంటే? వద్దండి, ఇప్పుడే ఎవరో వెళ్ళారు, చెప్పిన పని చేయలేదు, కైలు ఆడిపోతున్నారు, వెళ్ళకండి ఇప్పుడు అన్నాను. మనం చల్లబడ్డ మధ్యాహ్నం స్థలంలో అని వెనక్కి వెళ్ళిపోతాడు. అగ్నిలో ఉన్నాడు ఆయన ఇప్పుడు. తనేం తప్పు చేయలేదు, అయినా అగ్ని వేడేగా, లోపలికి వెళ్ళడానికి భయపడతారు. ఆ వేడి ఎవరిని ఆవహించి ఉన్నది? ప్రభువుని ఆవహించి ఉన్నది. అది తెలుసుకుని ప్రభువు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత అగ్ని అయినా భట్టారకుడు అంటే మహానుభావుడు, అంత అగ్నినైనా కూడా మహాత్ములు కనపడ్డారనుకోండి, ఆయన కూడా ఎంతో గౌరవిస్తాడు. ఎందుకో తెలుసా? ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతాడు అగ్ని. సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అంటారు భాగవతంలో. కాబట్టి అగ్ని యొక్క తేజస్సు ప్రభువు యందు ఉంటుంది. అలాగే ఇంద్రస్య, ఆయన పరాక్రమం అటువంటిది. ప్రభువుగా ఆలోచించారనుకోండి, కత్తి పెట్టి యుద్ధం చేస్తే అలా చేస్తాడు. మామూలుగా మీరు ఆయన యొక్క పరాక్రమము అన్నప్పుడు ఆయన అధికార స్థాయిని బట్టి చూశారనుకోండి, ఆయన ఒక్క సంతకం పెట్టాడనుకోండి, కోట్ల మందికి ఉపకారం చేయగలడు. తొందరపడి సంతకం పెట్టాడనుకోండి, కోట్ల మంది కళ్ళు చెమర్చేట్లు చేయగలడు. పరాక్రమం ఉన్నదా లేదా? ఇంద్రుని యొక్క అంశం ఉన్నది. అలాగే సోమాంశ ఉన్నది, చల్లగా కాంతి ప్రసరణం చేయగలడు, వెన్నెల ప్రసరించగలడు, ఆ సంతోషాన్ని ఇవ్వగలడు. చంద్రుడు ఎలా సంతోషింపచేస్తాడో ప్రజలను అలా సంతోష పెట్టగలడు రాజు. కాబట్టి ఆ సోముని యొక్క అంశం ఉంది. అలాగే ఆయన తన దండము చేత ఎవరినైనా సరే బాధించగలడు. యమధర్మరాజు గారు యమదండం చేత్తో పట్టుకున్నాడు అనుకోండి, దండధరుడు అంటారు. ఆయన ఎవరినైనా బాధించగలడా లేదా? ఎందుకంటే రోగం కూడా ఇవ్వగలడు ఆయన. ప్రభు అంతే, ఆయన బాధించాలనుకున్నాడు అనుకోండి, ఆయనకు ఆగ్రహం వచ్చిందనుకోండి, బాధ పెట్టగలడు. అదే ఆయన మహాప్రసన్నుడై అనుగ్రహించగలడు వరుణుడిలా. కాబట్టి 5 యొక్క అంశాలు ఎవరి యందున్నాయి? ప్రభువు యందున్నాయి. మరి ఇంత తేజస్సు ఎవరి యందుందో వారు చాలా జాగ్రత్తగా ఉండాలా వద్దా?
తన దగ్గర ఉన్నవాళ్ళు ఎవరెవరి పట్ల తాను ఎలా ఉండాలో అలా ఉండాలి. అంతేగాని కోపం వచ్చిందా అందరి పట్ల అగ్నిహోత్రుడిలో ఉంటానంటే ఎలా? ఒకడి దగ్గర అగ్నిలో ఉన్నావు, మంచిదే. ఇంకొక ఆయన లోపలికి వచ్చాడు, వెంటనే నువ్వు సోముడవు కావాలి, చంద్రుడిలా ప్రకాశించాలి. అలా ఉన్ననాడు ప్రభువు ధర్మమునందు నిలబడిన వాడికి ఎంత ఉపకారమైనా చేయగలడు. ధర్మ వ్యతిరేకుల పీచ మనసగలడు. ప్రజలందరికీ కూడా మా ప్రభు ఉండగా మాకే అని సంతోషంతో ఉండగలరు. అలా ఉండాలి సుమా. ప్రభువు వలననే రాజ్యము యొక్క గౌరవం అంతా నిలబడి ఉంటుంది. ఇలా ఉన్ననాడు ఆ కింద ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు అన్నది భీష్ముడి ప్రతిపాదన. కాబట్టి మహారాజు అంతటి వైభవాన్ని పొంది ఉంటాడు కనుక తన ప్రజల పట్ల అంత ప్రసన్నత్వంతో ధర్మమునకు ఆధారభూతుడై ప్రవర్తించవలెను. అలాగే భూతవృద్ధులు ధనలాభములను కలుగు ధర్మమును రాజనువాడు ధర్మరక్షకై జనియించెను కావున అతడరోషకాముడై ధర్మ నిరతుండు కాగవలయు. చాలా 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 గంభీరమైనటువంటి మాట చెప్తున్నాడు. అసలు ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యమేమి? వృద్ధి కదా. ఏం మాట్లాడతారు? ఏది మాట్లాడినా ఇదెంత వృద్ధిలోకి వచ్చింది, ఇదెంత వృద్ధిలోకి వచ్చింది, ఇదెంత వృద్ధిలోకి వచ్చింది అదేనా అడుగుతారు. ఎక్కడ ఏ కీర్తి సాధించవలసి వచ్చినా నీ రాజ్యమునందున్న ప్రజలు దానికి కారకులు కావాలి, వాళ్ళు అలా యశోవిరాజితులు కావాలని కోరుకుంటున్నావా? నువ్వు ఎన్ని కోరుకున్నా ఇన్నింటికి ప్రధానమైన మూల కందం ఎక్కడున్నది అంటే ధర్మమునందు ఉన్నది. అసలు వృద్ధి సంఖ్యాపరంగా ఆలోచించినా ప్రజలు చక్కగా వృద్ధిలోకి రావడం. ఆవులు వాటి సంఖ్య పెరగాలి, గొర్రెలు వాటి సంఖ్య పెరగాలి, కోళ్ళు వాటి సంఖ్య పెరగాలి, మేకలు వాటి సంఖ్య పెరగాలి, పులులు అవి కూడా పెరగాలి, ఏనుగులు వాటి సంఖ్య పెరగాలి, చెట్లు అవి పెరగాలి, సంఖ్యాపరంగా పెరగాలి. స్త్రీల సంఖ్య పెరగాలి, పురుషుల సంఖ్య పెరగాలి, అందరూ పెరగాలి, అందరూ సంతోషంగా ఉండాలి. భూతవృద్ధులు సమస్త ప్రాణికోటి యొక్క సంఖ్య పెరగాలని నువ్వు కోరుకున్నా. అలా ఎవరు కోరుకుంటారు? ఇంట్లో యజమాని దగ్గర నుంచి తను తన భార్య అలాగే ఉండిపోవాలనుకుంటారా? పిల్లలు పుట్టాలనుకుంటారా? ఆ పిల్లలకి పిల్లలు పుట్టాలనుకుంటారా? భూతవృద్ధులు ప్రాణులు పెరగాలని కోరుకుంటున్నావా? అలా కోరుకున్నా ధన లాభములను కలుగు బాగా డబ్బు కలిసి రావాలని కోరుకుంటున్నావా? అదైనా రాజనువాడు ధర్మరక్షకై జనియించెను కావున ఇవన్నీ దేని వలన కలుగుతాయి అంటే ధర్మము వలన మాత్రమే కలుగుతాయి. ఇవన్నీ కలగాలంటే ఏమవ్వాలి? ధర్మం ఎవరు పాటించవలసింది? మనుష్యులు పాటించాలి ధర్మం. కాబట్టి ధర్మరాజా, ధర్మాన్ని పరిపాలించడం అనేటటువంటిది ప్రజలకి అత్యంత అవసరం. మనసు లోపల ప్రతివాడికి ధర్మం మీద అనురక్తి ఉందనుకోండి, వాడు కట్టవలసిన పన్ను వాడు కట్టేస్తాడు, వాడు చెయ్యవలసిన పని వాడు చేసేస్తాడు, వాడు ఒకళ్ళ జోలికి వెళ్ళడు, వాడు నేరం చెయ్యడు. అప్పుడు ఎంత సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ధర్మము ప్రధానము. ఆ ధర్మము ఎందుకు ప్రజలు పాటిస్తారు? ఆ ధర్మాన్ని చెప్పేవాళ్ళుంటే ప్రజలు పట్టుకుంటారు. ధర్మమునందు అనురక్తి కలిగిందనుకోండి, ధర్మం మనని ఇంత కాపాడుతుంది కాబట్టి ధర్మం పట్టుకుందాం అనిపించింది అనుకోండి, ధర్మాన్ని పట్టుకుంటారు. ఎందుకు పట్టుకోరు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.